తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ హీరోలకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఏ హీరో నుంచి అయినా ఒక చిన్న వార్త బయటకు వచ్చినా అది బాగా వైరల్ అవుతోంది. అంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్నారు మెగా ఫ్యామిలీ హీరోలు. మెగా ఫ్యామిలీలో చిరంజీవి గారి నటవారసుడిగా సినీ ప్రవేశం చేసి రామ్ చరణ్ తేజ్ తన మొదటి సినిమా చిరుతతో మంచి హిట్ ని సొంతం చేసుకున్నారు. అప్పట్లో ఈ సినిమాకి మంచి కలెక్షన్లు కూడా వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి గారి కొడుకు మూవీ కావున సహజంగానే ఈ మూవీపై హైప్ క్రియేట్ అయింది. అందులోనూ పూరి జగన్నాథ్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. మణిశర్మ సంగీతం ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అయింది. ఇక రామ్ చరణ్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ మూవీ మగధీర. ఎస్ఎస్ రాజమౌళి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ ఒక్క సినిమా ద్వారా ఒకేసారి హీరో దర్శకుడు మంచి పేరు సంపాదించుకున్నారు. మధ్యలో ఆరెంజ్ తో ప్రేక్షకులను నిరాశపరిచాడు చరణ్. ప్రస్తుతం రామ్ చరణ్ రెండవసారి రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నాడు. RRR అనే మూవీలో ఎన్టీఆర్ తో కలిసి నటిస్తున్నాడు. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా చివరికి జనవరి 7న రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు. దీని తర్వాత మెగాస్టార్ ఆచార్యలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ మరో పాన్ ఇండియా మూవీలో నటించున్నాడని మనకు తెలిసిందే. ఇప్పటివరకు నేరుగా తెలుగు సినిమా తీయలేదు తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్. మొదటిసారి తన కెరీర్ లో ఒక తెలుగు హీరోతో నేరుగా తెలుగులో సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందుకోసం రామ్ చరణ్ ఎన్నుకున్నాడు శంకర్. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్, కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ ని ఫైనల్ చేశారు. దీని తర్వాత రామ్ చరణ్ 16వ సినిమాని గౌతమ్ డైరెక్షన్ లో చేస్తున్నారు. ఇక తన 17వ సినిమాని సౌత్ ఇండియన్ క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో నటిస్తున్నారు. దసరా రోజున చిరంజీవి గారి ఇంటికి ప్రశాంత్ నీల్ మరియు డివివి దానయ్య విచ్చేశారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ తో మూవీని ట్విట్టర్ వేదికగా హింట్ ఇచ్చారు. ఇక ఇది విన్న మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. సౌత్ ఇండియన్ లో టాప్ డైరెక్టర్ తో పనిచేయడం మామూలు విషయం కాదు అని ఈ సందర్భంగా అనుకుంటున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా హ్యాపీగా ఉన్నారట. తన తనయుడు కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి నేడు పెద్ద స్టార్ గా ఎదిగిన తీరుని చూసి గర్వపడుతున్నాడంట. రాబోయే రోజుల్లో పాన్ ఇండియా స్టార్ గా ఎదగనున్నాడు రామ్ చరణ్ గారు.